రాజనగరం నియోజకవర్గం కోరుకొండ మండలం బూరుగుపూడి గ్రామంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి తృతీయ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఆలయ ధర్మకర్త అనంత బాలాజీ, శ్రీమతి ఉషా ఆధ్వర్యంలో 28వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్విఖనస మహామణి గురవే నమః. ఉదగ్రహస్థం ధృత శంఖ చక్రం పీతాంబరం దర్శిత పాదపద్మం హస్తద్వయేనాశ్రిత పారిజాతం శ్రీభూసమేతం భజ వెంకటేశం. బూరుగుపూడి గ్రామంలో వేంచేసినటువంటి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి యొక్క తృతీయ బ్రహ్మోత్సవ కార్యక్రమంలో భాగంగా మొట్టమొదటి రోజున నిన్న మంగళవారం ప్రత్యేకమైనటువంటి స్వామివారి సుప్రభాత సేవతోటి కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. హోమాల సేవ, అధ్యయనోత్సవాలన్నీ జరిగాయి. హనుమద్దు వాహనాన్ని స్వామివారి ఊరేగింపుగా బయలుదేరి వెళ్ళారు. అదేవిధంగా హనుమంతుడి యొక్క ప్రత్యేకమైనటువంటి అక్కడ హనుమద్ వ్రతం అనేటువంటి కార్యక్రమం జరిగింది. తర్వాత హనుమద్ హవనం అనేటువంటి కార్యక్రమం జరిగింది. నిన్న సాయంత్రం హనుమద్ వాహనాన్ని ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఇక ఈ రోజు కార్యక్రమాలకు సుప్రభాత సేవతోటి స్వామివారి కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. హోమాల సేవ అయింది. అన్నకూటోత్సవం అనేటువంటి కార్యక్రమాన్ని, అన్నం పరబ్రహ్మ స్వరూపమని భగవంతుడి యొక్క సృష్టిగా మనకి దాన్ని అమ్మవారిని ఆ యొక్క అమ్మవారి ఆకారంలో, స్వామివారి ఆకారంలో అన్నకూటోత్సవాన్ని ఏర్పాటు చేసి అలంకరణ చేసి దానికి పూజ చేసి భక్తులందరికీ కూడా వితరణ చేయడం జరిగింది. అంతేకాకుండా స్వామివారి ప్రత్యేకంగా సుదర్శన యాగం అనేటువంటి కార్యక్రమం జరిగింది. సుదర్శన హవనం జరిగింది. మధ్యాహ్న కార్యక్రమాలకి పరిమత్వం 1 వరకు పరిసమాప్తి అయ్యాయి. సాయంత్రం కార్యక్రమం ఇప్పుడు స్వామివారికి సర్వభూపాల వాహనం అంటే స్వామివారు ఈ సృష్టి అంతా కూడా ఆక్రమించి ఉన్నట్టుగా సర్వభూపాల వాహనాన్ని ఇక్కడ ఊరేగింపుగా బయలుదేరుతున్నారు. రేపటి కార్యక్రమాల్లో స్వామివారి ప్రత్యేకంగా పూర్ణాహుతి కార్యక్రమాలు ఉన్నాయి. ఉదయం సుప్రభాత సేవ ఉంటుంది, తర్వాత సోమాల సేవ ఉంటుంది. స్వామివారికి విశేషమైనటువంటి ఉత్సవాలన్నీ జరుగుతూ స్వామివారికి పూర్ణాహుతి కార్యక్రమం అనేటువంటి కార్యక్రమం జరుగుతుంది. సాయంత్రం మరలా స్వామివారి ప్రసన్న వెంకటేశ్వర స్వామి యొక్క కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. కాబట్టి 50 మంది భక్తులు కూడా ఊరుపూడి గ్రామ ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని తరిస్తున్నారు. వారికి దివ్యమైనటువంటి భగవంతుడి యొక్క ఆశీస్సులు అందరికీ కలగాలని మనసా వాచ కోరుకుంటూ యాజమాన్యం తరపున ఇక్కడ బాలాజీ గారి దంపతులు ఎంతో శ్రద్ధతోటి ఈ యొక్క దేవాలయాన్ని అభివృద్ధి చేయడానికి, ముందుకు తీసుకెళ్ళడానికి, ప్రజల్లోకి తీసుకువెళ్ళి ఈ భక్తి తత్వాన్నందరూ కూడా చాటి చెప్పడానికి దేవాలయ నిర్మాణం చేశారు. వారి యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ వాడపల్లి గోపాలాచార్యులు గారి కార్యక్రమ ఆధ్వర్యంలో ఈ తృతీయ బ్రహ్మోత్సవాలు దివ్యంగా ముగుస్తున్నాయి. రేపటితోటి అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. భోగు స్వస్తి. వెంకటేశాయ. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం బూరుగుపూడి గ్రామంలో వెలిసిన సాక్షాత్తు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి తృతీయ వార్షికోత్సవ మహోత్సవాలండి. 3 సంవత్సరాలు పూర్తి చేసుకొని 4వ సంవత్సరంలోకి అడుగు పెట్టామండి. మరి 3 సంవత్సరాలు కూడా స్వామివారు ఎంతో దయ చూపించి మమ్మల్ని ఆరోగ్యంగా నిలబెట్టారు. మరి 3వ త్రితోత్సవ మహోత్సవాల్లో 2 రోజులుగా స్వామివారి మహోత్సవాలు జరుగుతున్నాయి. ఈ 2 రోజుల్లో కూడా భక్తులు అనేక మంది వచ్చి స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారండి. మరి ముఖ్యంగా భక్తులు అనేక మంది నలుమూలల నుంచి వస్తున్నారు. అధికారులు, రాజకీయ నాయకులు కూడా వచ్చి స్వామివారిని దర్శనం చేసుకున్నారు. ఈ రోజు బీజేపీ నాయకులు శ్రీ వీరన్న చౌదరి గారు నీరుకొండ మరియు పురంధేశ్వరి గారి ఎంపీ సుమంత్ గారు కూడా వచ్చి స్వామివారి దర్శనం చేసుకున్నారండి. మరియు రాజానగరం నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ బత్తుల బలరామకృష్ణ గారు కూడా వచ్చి స్వామివారి దర్శనం చేసుకున్నారు. అనంతరం ఆలయ ధర్మకర్తలు బాలాజీ గారు, ఉషా గారు మరి ఎమ్మెల్యే గారికి పట్టు వస్త్రాలు దంపతులకు సమర్పించడం జరిగిందండి. మరి లాస్ట్ రోజు రేపు ఉదయం 12 గంటల నుంచి గొప్ప అన్న సంరాధన కార్యక్రమం జరగబోతుందండి.
ఈ అన్న సంరాధన కార్యక్రమం మరి భక్తులకి ఇంచుమించు 3,000 పైనే భక్తులకి అన్న సంరాధన కార్యక్రమాన్ని అన్నిటికి సిద్ధం పరుచుకొని ఉన్నామండి. మరి ఈ అన్న సంరాధన కార్యక్రమానికి భక్తులందరూ విచ్చేసి స్వామివారి ఆశీస్సులు తీసుకొని స్వామివారి తీర్థ ప్రసాదం తీసుకోవాల్సిందిగా మనవి చేసుకుంటున్నామండి. ప్రతి సంవత్సరము ఈ యొక్క స్వామివారి బ్రహ్మోత్సవాల్ని భక్తులందరూ ఘన విజయం పరచాలని, స్వామివారి ఆశీస్సులు తీసుకోవాలని, మరియు బూరుగుపూడి గ్రామంలో వెలిసిన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారు ఎంతో దివ్యమైన దర్శనాన్ని ఇస్తున్నారండి. భక్తులు అనుకున్న కోరికలను కూడా నెరవేరుస్తున్నారండి. ఇక్కడ అర్చకులు శ్రీ ఆచార్యులు సూర్య గారు కూడా స్వామివారికి సేవ చేస్తున్నారు. అందరికీ ఓం నమో వెంకటేశాయ.